హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సాటర్డే కదా, ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. కానీ ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్, సో పొద్దున్నే లేవలేకపోయినా. చాలా లేట్గా లేచేసాను. అయినా ఇంట్లో పనులు చేయడానికి మా మమ్మీ ఉంది కదా, ఇంట్లో పనులన్నీ మా మమ్మీనే చేసేసుకుంటుంది. నేను లేచి జస్ట్ మా పాపని చూసుకోవడం, ఇంకా ఏమైనా గిరాకీ వస్తే ఆ గిరాకీ కొంగులు అల్లడం, ఏమైనా డ్రెస్సెస్ కుట్టడం అవే చేస్తాను. అయితే పెళ్లి గిరాకీ ఉంది కదా, చీర కొంగులు అల్లాలి, అవి అడుగుతున్నారు. పెళ్ళి దగ్గరికి వచ్చింది కదా అనేసి ఆ చీరలు తీసి కొంగులు అల్లడానికని నేను థ్రెడ్స్ చుట్టుకుంటూ ఉన్నా. నేనైతే చీర కొంగులు అల్లడానికి థ్రెడ్స్ మా మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ స్టాండ్కే ఇలా చుట్టుకుంటాను. నేను పెద్ద పెద్ద రిస్కీ వర్క్స్ అయితే ఏం చేయను, ఇలా ఈజీగా అయిపోయేలాగా చూసుకుంటాను. ఇలా థ్రెడ్స్ మొత్తం చుట్టేసుకొని వాటిని కుచ్చులు కుట్టుకొని నెక్స్ట్ వాటిని నేను కుచ్చులు చీరకి అల్లుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇలా నా పనులు నేను చేస్తూ ఉంటే మా పాప చేస్తూనే ఉంది. మా పాప నేను పని చేస్తుంటే నా పనులు ఎలా డిస్టర్బ్ చేయాలి, నన్ను పని చేయకుండా ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ నా చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. ఇక నా కొంగులు అల్లుకునే పని నేను చేసుకుంటూ ఉంటే నన్ను డిస్టర్బ్ చేసే పని తను నన్ను చేస్తూనే ఉంది. ఇక తనకి ఈ మాట వినట్లేదు అనేసి తనకి నేను సెల్ ఇచ్చాను. సెల్ చూస్తూ ఉంది. మా పాప సెల్కి చాలా అడిక్ట్ అయ్యిందండి. తనని ఎలా ఆ సెల్ మాయలో నుండి బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఏదో నా పని అయిపోవాలి కదా అని తనకి సెల్ ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆ సెల్ మైకంలోనే తను పడిపోయింది. తనని ఎలా బయటికి తీసుకురావాలో ఏమో. ఇక నా చీర కొంగులు అల్లుతున్నా. నేను ఈరోజైతే 2 చీరలకి కొంగులు అల్లాను. 2 చీరలకి టూ కలర్స్, శారీ కలర్ అండ్ బార్డర్ కలర్ పెట్టి 2 టైప్స్ నేను చీర కొంగులు అల్లాను. అలా నా పనులు నేను చేసుకున్నాను. మా మమ్మీ టైలర్ కదా, నాకైతే ఈ టైలరింగ్ వర్క్ అండ్ చీర కొంగులల్లుడు ఇవన్నీ మా మమ్మీ నుండే వచ్చాయి. మా మమ్మీ మా డాడీ ఇద్దరు టైలర్సే. నాకు చిన్నప్పటి నుంచి కొత్త డిజైన్ డ్రెస్సెస్ స్టిచ్ చేయడం అన్నా, నా డ్రెస్సులు నేను కుట్టుకొని వేసుకోవడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. అలా ఈ ఇంట్రెస్ట్తోనే నేను డ్రెస్సులు కుట్టడం, బ్లౌజెస్ కుట్టడం, చీర కొంగులు అల్లడం ఇలా ఇవన్నీ నేర్చుకున్నాను. ఇక మా ఇంట్లోనే కదా మిషన్ ఉంది, సో నేను ఇలా ఈ పనులు నేర్చుకున్నాను. ఇప్పుడు అవే నాకు టైంపాస్గా అలా అప్పుడప్పుడు కుట్టడానికి, కొంగులు అల్లడానికి యూజ్ అవుతుంది. మా పాపని అంగన్వాడీలో జాయిన్ చేద్దామంటే అంగన్వాడీ వాళ్ళు తనని ఇప్పుడే తీసుకోము అంటున్నారు. ఇంకొక 1 ఇయర్ తర్వాత తనని అంగన్వాడీకి జాయిన్ చేసుకుంటామని అంటున్నారు. ఇక నెక్స్ట్ వీక్లో మా చెల్లికి డెలివరీ ఉంది కదా, ఈ పెళ్ళి గిరాకీ అండ్ ఇంకా తొందరగా ఇచ్చే వాళ్ళ గిరాకీ బట్టలన్నీ కుట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే మేము డెలివరీకి వెళ్ళినా కూడా ఎవరి వాళ్ళకి ఇవ్వలేదు అనే టెన్షన్ మాకు ఉండదనేసి మేము అన్ని పనులు చకచకా చేసేసుకుంటున్నాము. ఇక కొంగులు అల్లడం అయిపోయింది. నేను కొంగుల కోసమని తీసి పెట్టిన థ్రెడ్స్, పూసలు అవన్నీ సర్దేసుకున్నాను. మా అమ్మ కుట్టిన పెళ్లి గిరాకీ బ్లౌజెస్ కూడా అన్నీ సర్దాను. మేము కంప్యూటర్ వర్క్ కూడా వేయించి మేమే స్టిచ్ చేస్తాము, సో మాకు కొంచెం గిరాకీ ఎక్కువనే ఉంటుంది. అవన్నీ అయిపోయాక నేను అన్నీ సర్దేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేసి ఇంట్లో పనులన్నీ గబగబా చేసేసుకున్నాను. మా అక్క పాప మా స్పైసీ కూడా మా ఇంటికి వచ్చిందని చెప్పాను కదా, ఇక తనకి మా పాపకి వాళ్ళిద్దరికి ఈవినింగ్ తినడానికి ఏమైనా కావాలని అంటే పనంతా అయిపోయాక నేను స్నాక్స్ కోసం అనేసి ఆలు బజ్జీ ఇంకా ఆనియన్ పకోడా చేశాను. వాళ్ళిద్దరు అవి తింటూ ఉన్నారు. తిన్న తర్వాత మా ఆంటీ వాళ్ళు వచ్చారు. మా నిక్కీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. తనని కొద్దిసేపు ఎత్తుకొని తనతో ఆడుకుందాం అనేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఆడుకుంటూ తను అలా ఎంజాయ్ చేసింది. మా స్పైసీ, మా నిక్కీ వాళ్ళిద్దరూ మా అమ్ములతోని చాలా బాగా ఆడుకుంటూ అలా సాయంత్రం గడిపేశారు. ఇక వర్క్ అంతా అయిపోయాక మా చెల్లెని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం అనేసి మేము హాస్పిటల్ బ్యాగ్ అంతా సర్ది పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇక హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. ముందే సర్దుకొని పక్కన పెట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇది లేదు అది లేదు అని వెతికే బాధ అనేది ఉండదు కదా. అందుకనేసి ముందే మేము హాస్పిటల్ బ్యాగ్ అంతా సర్దుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక తర్వాత కొన్ని బ్లౌజెస్కి పంపకాలు చేసేటివి ఉంటే నేను చేశాను. అదేంటో అండి, ఎన్ని బ్లౌజెస్ అయినా కుట్టగలను, ఎన్ని చీర కొంగులైనా అల్లగలను, కానీ ఈ హెమ్మింగ్ చేయడం అంటే నాకు పెద్ద చిరాకు. నేనైతే హెమ్మింగ్ చేయడాన్ని తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తాను. మ్యాక్సిమం మా చెల్లెతోనే హెమ్మింగ్ అంతా చేపిస్తాను. ఎంతైనా కుట్టడం కంటే ఆ ఎక్స్ట్రా వర్క్స్ చేయడం ఇబ్బంది అనిపిస్తుంది కదా, అంతే ఉంటుంది మరి అప్పుడప్పుడు. ఇంతేనండి ఈరోజు మా పనులు. మా వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ. Follow for more.